సార్ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు గారి నివాసంలో పలువురు ఎమ్మెల్యేలు హ్మ్. తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకా మాధవరం కృష్ణారావు గారు వీళ్ళందరూ కలిసారు. అంటే వీళ్ళందరూ సీఎంని కలవడానికి గల కారణం ఏంటంటారు? లేకపోతే వీళ్ళు ఇప్పుడేమైనా టీడీపీలో విలీనం అవ్వడానికి చూస్తున్నారా అని హ్మ్. ప్రజల్లో ఒక ప్రశ్న. యాక్చువల్‌గా పొలిటీషియన్స్ అంటే గోడ మీద పిల్లులు. ఎటు పవర్ ఉంటే రాబోయేది కూడా ఊహించుకొని వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటానికి కొంతమందికి అర్హత లేదు. రానివ్వడు. అతనికి కొంచెం భద్రశత్రుత్వం ఉన్న వాళ్ళున్నారు. వాళ్ళు రెడ్లయినా కూడా వాళ్ళు తెలంగాణ రెడ్లే, వీళ్ళు తెలంగాణ రెడ్లయినా కూడా కొంతమందిని రానివ్వడు. కొంతమంది ప్రయత్నిస్తారు అందులోనే. పేర్లు నేను చెప్పక్కర్లేదు ఆల్రెడీ తెలుసు. ఇది వింటున్న వాళ్ళందరికీ తెలుసు. హ్మ్. అంచేత వేరే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? బీఆర్ఎస్ నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మొత్తం నేలమట్టానికి పెట్టేస్తారు బీజేపీ వాళ్ళు. అంచేత బీజేపీ రిప్రజెంటేటివ్స్‌గా మిగులుతారు అదే తప్పితే బీఆర్ఎస్ ఉండదింక. సో, ఈ పరిస్థితుల్లో ఎక్కడికెళ్తారు? చంద్రబాబు నాయుడు మళ్ళా ఇక్కడ కూటాన్ని ఇక్కడ కూటంలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకప్పుడు మరి ఇక్కడ ఏలిందే కదా! హ్మ్. ఆహ్, జ రాష్ట్రం విడిపోవటం వల్ల ఇంకా అతను మొత్తం కోల్పోయి ఓట్ ఫర్ నోట్ అనే కేసులో ఆయన ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఇద్దరు కూడా ఉన్నారు. కాపోతే సెంట్రల్‌లో కావాల్సినోడు ఎవడో ఇప్పుడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అంట కూటమిలో చేర్చుకుని జైలు నుంచి విడిపించి అతను ఇప్పుడు బీజేపీ మనిషి కింద లెక్క. హ్మ్. ఆంధ్ర స్ట్రాటజీనే ఇక్కడ రావాలంటే ఇక్కడ టీడీపీ బలపడాలప్పుడు. టీడీపీతో బలపడుతూ బీజేపీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీ సపోర్ట్ చేయడం అంటే కేసీఆర్ ఇందులో కలిసిపోతాడు ఇప్పుడు. కలవాలి. హ్మ్. సో, మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చితే అక్కడ కూటమి ఎలాగొచ్చిందో ఇక్కడ కూటమి రావడానికి అవకాశాలుంటాయి. కాకపోతే ప్రజలకి చంద్రబాబు నాయుడు అంటే భయం. తెలంగాణ ప్రజలకి వణికిపోతారు. అమ్మబాబోయ్! ఆయన వద్దని. అంత భయం. అర్థమైందా? హ్మ్. హైటెక్ సిటీగా నేనే బాగా డెవలప్ చేశాను. అది నేనే డెవలప్ చేశాను. ఇది నేనే డెవలప్ చేశాను. చంద్రమండలంకి వెళ్ళటం కూడా నేను మొట్టమొదటి వచ్చానని కూడా అనేత్తాడు. హ్మ్. సమయస్ఫూర్తిగా అబద్ధం ఆడేసేవాడు ఎవడో చంద్రబాబు నాయుడు. అర్థమైందా? ప్లస్ ఇక్కడ వాళ్ళకి భయం. వాళ్ళని పెరగనివ్వకుండానే వాళ్ళ భవిష్యత్తుని హ్మ్. ఒక లెవెల్‌కి రాకుండా చేసినవాడు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకి చంద్రబాబు నాయుడిని నమ్మరు. కానీ ఇప్పుడు కాంట్‌బట్ పొజిషన్‌లో తెలంగాణ వాళ్ళందరూ కలవాలక్కడ. అంతే కదా! తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఉన్నవాడు, ఓడిపోయిన అందరూ కలిసి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తే మల్లారెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు. హ్మ్. వీళ్ళందరూ కూడా నువ్వు చదివిన పేర్లన్నీ కూడా వాళ్ళ శిష్యులే. అక్కడికి వెళ్ళిపోవడం వలన చంద్రబాబు నాయుడు ఒక విధంగా నేమ్ బద్నాం అయిపోయి అక్కడికి వెళ్ళిపోవడం వలన అక్కడ కూడా 23 సీట్లే రావడం వలన తర్వాత మళ్ళీ ఎందుకొచ్చాడు గెలిచాడు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అతను కూడా 10 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత జగన్‌ని ఓడించడం ఒకటే నినాదంగా పెట్టుకుని బీజేపీ సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్ళగలిగాడు కాబట్టి హ్మ్. కూటమొచ్చింది. బిసైడ్ ఎలక్షన్ మిషన్స్ ఉంటాయి కదా! ఓటింగ్ కౌంటింగ్ మిషన్ అది దేవుడికి తెలియాలి. సో, అది కూడా కలిస్తే మరి ఎలా గెలిచారన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ సస్పెన్స్ థ్రిల్లర్ అది. సో, ఇప్పుడు అక్కడ స్ట్రాటజీని ఇక్కడ ఉపయోగించాలంటే బీజేపీ స్ట్రాటజీ అంటే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. ఓ పక్కన వచ్చి అక్కడ కలుస్తున్నాడు. హ్మ్. ఎంజీఆర్ హ్మ్. పొగిడి. ఎంజీఆర్ పొగిడి ఆ ఏఐడీఎంకేని కలుపుకుంటాడు. ఏఐడీఎంకేని విడగొట్టేసిన ఏఐడీఎంకేని ఎలా కలుపుకున్నాడో ఇది బీజేపీ స్ట్రాటజీ ఇయన్నీని. ఇక్కడ మట్టుకు తెలుగుదేశంలో దగాపడి తమ్ముళ్ళు ఉంటారు కదా! ఓడిపోయినోడు. ఇటు కాంగ్రెస్‌లో కొంతమంది ఎళ్ళలేరు. హ్మ్. రానివ్వడు. వెళ్తే వాళ్ళు కోవర్టులవుతారు. అతని వెనకాల గొయ్యిలు తవ్వేతారు. రేవంత్ రెడ్డికి అది బాగా తెలుసు. మనకంటే చాలా బాగా తెలుసు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ అతను. ఎవరు రేవంత్ రెడ్డి. బాగా తెలుసు. ఉప ముఖ్యమంత్రిని కూడా అలాగా పట్టుకుని ఇతను పోస్టర్ ఏసాడంటే వెనకాల బట్టి కూడా ఎందుకేస్తున్నారు? అలా ఏస్తాడు అతను. మళ్ళా బీసీలు, ఎస్టీలు బాధపడకూడదని. నాకు అతను ఫ్రెండే. రేవంత్ రెడ్డి కంటే నాకు బట్టి విక్రమార్క అని కూడా అతను నాకు బాగా క్లోజ్. ఎందుకు చెప్తానంటే అతను అలాగే పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అలా పట్టుకెళ్తున్నాడు. యాక్చువల్ లేకపోతే ముఖ్యమంత్రి అనే పాత్ర లేదు హ్మ్. రాజ్యాంగంలో. మనం పెట్టుకుంది ఇదంతాను. సో, పెట్టుకున్నా కూడా వాల్యూ ఇస్తున్నారు. ఇటు తెలంగాణలో ఇంకా బాగా వాల్యూ ఇస్తున్నాడు. మొన్న అమెరికా వెళ్ళొచ్చాడు ఇన్వెస్ట్‌మెంట్ కోసం అక్కడికి వెళ్ళాడు. ఈ సీఎం వెళ్ళలేదే. బట్టే వెళ్ళొచ్చాడు. వచ్చాడు అతనికి రాయల్ వెల్కమ్ చేశారు. అతను లేకపోతే వాళ్ళందరూ మేము అసలైన కాంగ్రెస్ వాళ్ళు ఆళ్ళే. హ్మ్. ఇతను తెలుగుదేశం రేవంత్ రెడ్డి. అయినా కూడా ఎందుకు ఈ రాహుల్ గాంధీ ఆప్టెడ్ ఫర్ రేవంత్ రెడ్డి. ఈ వర్క్డ్. అతను రావటం వల్లే మొత్తం ఇక్కడ హిస్టరీని తిరగరాసేసాడు రేవంత్ రెడ్డి. సో, ఈ ఓన్లీ షుడ్ బికమ్ సీఎం అని ఇప్పుడు రాసేసాడు ఇప్పుడు ఎలక్షన్‌లు అయిపోయినట్ల. అదర్‌వైజ్ ఇక్కడ సీనియర్ లీడర్లు ఉన్నారు. బట్టి అని, ఉత్తమ్ అని చాలా ఉన్నారు. సో, వాళ్ళకి ఇవ్వలేదు.
వాళ్ళకి ఇవ్వదగిన వాళ్ళే బై ఆల్ మీన్స్. బ్యాక్వర్డ్ అండ్ ఎస్టీలు కూడా వస్తారు. అయినా కూడా అతనే అవసరమైతే బట్టీకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వమని రాశారు వాళ్ళు. అర్థమైనప్పుడు మీకు. సో ఇది సినారియో ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. ఇక్కడ అక్కడ కూటమిలో ఆంధ్రాలో లాగా ఇక్కడ చేద్దామని డైరెక్షన్స్ బై బీజేపీ చెప్పినట్టు వినాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇన్ని ఉన్న కేసులు. అదేవిధంగా మోడీకి చంద్రబాబు నాయుడు కావాలి. 2012 జనసేన 2 కలిసి అక్కడ పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి బిసైడ్స్ నితీష్ కుమార్ బీహార్ వీళ్ళిద్దరూ ఉండబట్టి అక్కడ నిలబడింది. ఒకరికొకరు కావాలి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు బీజేపీకి. సో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ చేస్తారు. మన పవన్ కళ్యాణ్ కషాయం ఇండస్ట్రీ ఉంది కదా ఇప్పుడు, కషాయ వస్త్రం, దాంతో సనాతన ధర్మ మార్క్ తోటి తమిళనాడుకి దెబ్బ కొడుతున్నారు. ఎందుకంటే వాడు ఒక ఏదో వాగాడు తేలని కొడుకు, తెలియని వాగుడు. అసలు సనాతన ధర్మ వీళ్ళిద్దరికీ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే ఇతను అట్లీస్ట్ నేర్చుకుంటాడు. ఒకటి మన పవన్ కళ్యాణ్ నేర్చుకునే తత్వం ఉందిలే, చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే ఇక్కడి నుంచి తప్పులు చేయకుండా బాగా మాట్లాడగలగాలి. సో అదే ప్రొసీజర్ ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకురారు, అవసరం దిగి వస్తారు. ఫ్యాన్స్ ఉన్నారు కదా అతనికి. తెలంగాణలో కూడా అతనికి బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది ఎలక్షన్లో పట్టుకొస్తారు. బట్ ఇప్పుడు మట్టుకు తెలుగుదేశంలో ఎవరెవరైతే చేరగలరో, చేరదగిన వాళ్ళు, దగాపడ్డ తమ్ముళ్ళు అందరూ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, వేరే గతి లేదు. మల్లారెడ్డికి వేరే గతి లేదు, రానివాడు. మల్లారెడ్డి కలవరం ఉంటుంది రేవంత్ రెడ్డికి. అదే సో వినటానికి మట్టుకు అందరూ రెడ్లు అనుకుంటాం, కాదు పడదాళ్ళకి అసలు. సో ఆ విధంగా అతనికి తెలుసు వస్తే వాళ్ళు వెనకాల గొయ్యలు తెవేస్తారని. మనీ వైజ్ రిచ్ పీపుల్ కదా వాళ్ళంతా. అంచేత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటే ఆప్షన్. వాళ్ళకు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ పెట్టుకుని రేపు బీఆర్ఎస్ నేను కాన్వర్ట్ పొజిషన్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? వాళ్ళకి వేరే గతి లేదు. అర్థమైందా? యాక్చువల్గా అంత ఘోరంగా ఓడిపోలేదు వాళ్ళు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పులు, ఫ్యామిలీ ప్రాపర్టీస్ని పెంచేసుకున్నారు కదా, అది విలేజ్లో తెలిసిపోయింది. విలేజ్లో తెలిసిపోతే విలేజ్లో బ్యాడ్ అయితే ఎవడో కాపాడలేడు. వీళ్ళు ఏ అండగా కొడుకు పెడతారు సిటీస్లో ఉన్నవాళ్ళు. అదంతా ఎవరి పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి వాటికి దండేస్తారు. మరి నాగార్జున రేవంత్ రెడ్డి దండేశాడు కదా, వేసినా కూడా హైడ్రాల్లో కొట్టేశాడు. విలేజ్ అలా కాదు, ఒకసారి మనసు మార్చుకుంటే అంతే ఫినిష్. విలేజ్లో వాళ్ళ మనసు మారింది కాబట్టి ఓడిపోయాడు. మన కేసీఆర్ అండ్ కో ఫ్యామిలీ. అర్థమైందా? వాళ్ళ కాంట్బట్ పొజిషన్లో మళ్ళా లెగలేరు కాబట్టి తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తారు. ఈ మీరు చెప్పిన 4 పేర్లు వర్కౌట్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వీళ్ళిద్దరి మధ్య బ్రిడ్జ్ లాగా వారధి. అర్థమైంది ఇప్పుడు మీకు. అక్కడ వారాహిని, ఇక్కడ వారధిని. సో ఇది ఒక మాస్టర్ ప్లాన్, పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ బీజేపీ కొలైట్ అలయన్స్ విత్ తెలుగుదేశం చేసిన పని ఇది. ఇది ప్రతి బయటికి పెడతారు, మీడియాలోకి వస్తాం. నువ్వు మీడియాలో అడిగావా? అది ఎవడో మీడియాలో రాస్తాడు వేటు న్యూస్లోను, అది చూసి మీరు అడుగుతారు. అది చూసి నేను చెప్తాను. నేను స్ట్రాటజీ చెప్తున్నాను, అనాలిసిస్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. బికాజ్ అది నిర్వీర్యం అయిపోయింది కాబట్టి. కేసీఆర్ గారి పార్టీ విచ్ ఇస్ కాల్డ్ టీఆర్ఎస్ వన్స్ అండ్ బీఆర్ఎస్ నవ్, ఆ పెట్టడమే అతను డౌన్ఫాల్. తెలంగాణ అనే అందమైన పేరు మార్చేసి భారతాన్ని పెడితే ఎవరిని వేస్తాడా? తెలంగాణ బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి ఆ చేంజ్ అయిన మన్నాడు అన్నాను నేను దాంట్లో. ఆయన ఒక గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు అని. డబ్బులు ఉండగానే ఎవడని పట్టచ్చు. జనపత్లో ఢిల్లీ వెళ్ళి బ్రహ్మాండమైన ఆఫీస్ ఓపెన్ చేసి ప్రైమ్ మినిస్టర్ అయిపోదాం అనుకుంటే అంత ఈజీగా. ప్లస్ నార్త్ ఇండియన్స్ దే విల్ నాట్ అలౌ. సౌతే వీళ్ళ కానీ ప్రైమ్ మినిస్టర్ అయితే చంద్రబాబు నాయుడు అవ్వాలి. మొన్న నువ్వు రా మా పక్కే నువ్వే ప్రైమ్ మినిస్టర్ అన్న రాహుల్ గాంధీ వెళ్ళలేదు, నాకు ఇచ్చాలనుకున్నాడు. అక్కడ ఉంటే పడినెవరు? మోడీయే తట్టుకోలేకపోతున్నాడు. మీకు అర్థం చెప్పండి. మీకు డిజిటల్ మార్కెటింగ్లో ద హైయెస్ట్ రేట్ ఇన్ ద హోల్ వరల్డ్ అతను ఎవరో మన మోడీ. డిజిటల్ మార్కెటింగ్ని ఊపేశాడు, అంత ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అంచేత పబ్లిసిటీ అంటే ఏంటో తెలుసు. వేరే దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలాగెలాగ మాట్లాడాలో కూడా బాగా నేర్చేసుకున్న వ్యక్తి ఎవరంటే మోడీ. సెల్ఫ్ డిసిప్లిన్డ్, ఫ్యామిలీ లేదు, సొంతంగా డబ్బులు ₹1 కూడా చూపించలేదు అకౌంట్లో. మీకు అర్థమైందా? అన్నీ ఉన్నాయి ఆయనకి. కాకపోతే ఆ పార్టీలో చేరే వాళ్ళని మట్టుకు మంచి వాళ్ళని చేర్చుకోడు. అదొక్కటే నాకు నచ్చదు. బట్ అదర్వైజ్ ఈజ్ ఫెంటాస్టిక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. అమిత్ షా కూడా ఉండవలసిన వాడు, చాణక్యుడు. ఆయన వెనకాల ఉండాలి. మోడీ గారికి ఉన్నంత పేరు ఆయనకి లేదు కానీ బట్ బ్రెయిన్ అంతా అయిందే హోమ్ మినిస్టర్. సంచేత వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగానే ఈ తెలుగుదేశం వాళ్ళని ఎంతమంది పడితే అంతమంది చేర్చుకుంటారు ఇప్పుడు. కాకపోయినా వాళ్ళ మనుషులే, చంద్రబాబు నాయుడు మనుషులే వాళ్ళు.
ఈ ఓట్ ఫర్ నోట్కి అమరావతి పారిపోయాడు కాబట్టి ఇతను బదనామీ అయిపోయాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ పవర్కి వచ్చాడు.